అందరికీ నమస్కారం అండి. మామ్స్ డైరీకి స్వాగతం. ఇవాల్టి వీడియో ఎండతో పని లేకుండా అలాగే రైస్తో పని లేకుండా ఒక కప్పు గోధుమ రవ్వతో వడియాలండి. అప్పటికప్పుడు పెట్టుకునే వడియాలు, ఎలాంటి ప్రాసెస్ అవసరం లేకుండా చూడండి, చాలా చాలా క్రిస్పీగా అనేది ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అనేది పీల్చదు. మనము రైస్ రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అప్పటికప్పుడు వడియాలు అనేది పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ. ఈ సూజీ రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసుకి 8 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి కాబట్టి పెద్ద బౌల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్కి 8 గ్లాసులు కొలత పెట్టుకొని 8 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఈ నీళ్ళు మరిగాకైతే రవ్వ వేసుకోవాలి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వడియాలకి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగానే వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి బాగా కలపాలండి. బాగా కలిపామంటే ఉండలు లేకుండా మనకు జారుడుగా అనేది ఉంటుంది. కలపకుండా ఉన్నామంటే గట్టి పడుతుందండి. ఇలా కలుపుతూ ఉన్నారంటే చిక్కబడుతుంది కొద్ది కొద్దిగా. ఇప్పుడు మిర్చి వేసాను, ఎండుమిర్చి వేసానండి మిక్సీ కొట్టి, లేదా మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి ప్లేస్లో. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకొని ఇలా జారుడుగా అనేది ఉండాలి. చూసారా, కొద్దిగా చిక్కబడింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మాత్రం చిక్కగా ఉంటే చాలండి, ఇలా జారుడుగా ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక పంచ క్లాత్ అనేది తీసుకోండి. పంచలైనా ఏదైనా తెల్లని టవల్ అయినా తీసుకొని తడిపి క్లాత్ అనేది తడుపుకోవాలండి. తడిపైతే మనము వడియాలు అనేది పెట్టుకోవాలి. నేను తెల్లని టవల్ ఒకటి తడిపి ఇలా బాల్కనీలో వేసి వడియాలు అనేది పెడుతున్నానండి. అంటే వడియాలు కొద్దిగానే పెడుతున్నాను కాబట్టి ఈ టవల్ అయితే సరిపోతుంది. మనం ఎక్కువ పెట్టుకుంటే ఏదైనా శారీనో లేక కాటన్ శారీ ఏదైనా, అలాగే ఏదైనా కాటన్ పంచైనా పెట్టుకోవచ్చు. వడియాలు అయితే ఇలా వేసి గరిటతో అలా అన్నామంటే రౌండ్గా అనేది వస్తాయండి. ఒకవేళ గట్టిపడిన పిండి వడియాలు వేసి ఇలా అన్నామంటే రౌండ్గా అనేది వస్తాయి, పలచగా వస్తాయి. అలాగే చిక్కగా వేసామనుకోండి ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఇంకా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశానండి. ఇక్కడైతే ఎండ పడదు. మీకు ఇక్కడ చూస్తున్నప్పుడు తిక్కుగా మందంగా అనిపిస్తున్నాయి కదా, అలా ఏం ఉండదండి. ఎండిన తర్వాత చాలా పలచగా అనేది అనిపిస్తాయి. నేను కొద్దిసేపు అయితే ఫ్యాన్ వేసాను, తర్వాత అయితే ఫ్యాన్ వేయలేదండి. ఈవినింగ్ అంతా బాగా ఆరిపోయాయి. చూసారా, వడియాల పిండి అయితే అయిపోయింది. ఒక టవల్కి ఫుల్గా కూడా రాలేదండి. తర్వాత ఈవినింగ్ అంతా ఆరిపోయాయండి. మరుసటి రోజు మార్నింగ్ అయితే నేను ఇలా నీళ్లు చల్లి, వెనక సైడ్ అయితే నీళ్లు చల్లాలండి. ముందు పక్క కాకుండా, వడియాల మీద కాకుండా బ్యాక్ సైడ్ అయితే నీళ్లు చల్లి ఇలా అయితే తీసేయాలి. ఈజీగా అనేది వచ్చేస్తాయండి. కొంచెం అలా క్లాత్ లాగామంటే ఈజీగా అనేది వచ్చేస్తాయి. అలా అని మరీ ఎక్కువ లాక్కండి, కొద్దిసేపు అలా ఉంచామంటే ఈజీగా అనేది వచ్చేస్తాయి. అలాగే ఇంకొక ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను చూడండి, ఈజీగా ఎలా వడియాలు తీసుకోవాలనేది. ఇలా బ్యాక్ సైడు నీళ్లు చల్లి కొంచెం క్రాస్గా లాగామంటే వడియాలు అనేది ఈజీగా అనేది వచ్చేస్తాయండి. చూస్తున్నారుగా, ఇలా లాగితే చాలు, ఈజీగా వడియాలు అనేది వచ్చేస్తాయి. నీళ్ళు అనేది బ్యాక్ సైడే చల్లుకోండి. పాత వాళ్ళకైతే తెలిసే ఉంటుందిలేండి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. అప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. ఈ వడియాలు అయితే సంవత్సరం పాటు అనేది నిల్వ ఉంటాయి. ఇలా తీసుకున్న వడియాలు అయితే ఒక పెద్ద పళ్ళెంలో తీసి
ఎదురుగా ముందు పక్క అయితే కొద్దిగా ఎండ పడుతుందండి. ఆ ఎండలో అయితే పెట్టాను నేను. ఉంటే ఎండలో పెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ గాలికి అనేది ఆరిపోతాయి. మధ్యాహ్నానికంతా ఇలా అయితే ఆరిపోయాయండి. ఇప్పుడు నేను మీకు వేయించి చూపిస్తాను చూడండి. ఆయిల్లో ఇలా పలపలమనే సౌండ్ వస్తుంది. 1 సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయండి. బాగా కొద్దిగా ఎండాయంటే చూడండి ఎంత పలచగా ఉన్నాయో. ఆయిల్ హీట్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి వేయించేటప్పుడు. ఇలా ట్రై చేసి అయితే చూడండి, 1 ఇయర్ వరకు కూడా ఉంటాయి. అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. చూసారా వడియాలు అయితే. మీరు ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియచేయండి, కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవాళ వీడియో ఇంతేనండి. మరో వీడియోతో మీ ముందైతే ఉంటాను. చూసారా ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు. థ్యాంక్ యూ అండి.